నా పేరు శివానాయకు, ఐటీడీ ఆశ్రమ పాఠశాల కాంట్రాక్ట్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు. మేము 2005 నుండి 2019 వరకు ఐటీడీఏ పరిధిలోని ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్నాము. ఈ విద్యా సంవత్సరము 54 మంది కాంట్రాక్ట్ ఉపాధ్యాయులను ఆశ్రమ పాఠశాల కాంట్రాక్ట్ ఉపాధ్యాయులను తొలగించారు. మేమంతా ఏజెన్సీ గిరిజనులము. ప్రభుత్వము కావాలని గిరిజనుల పట్ల ఇబ్బంది పెట్టి ఇక్కడ ఉన్నటువంటి ఐటీడీ అధికారులు పాలక మండలిలో గిరిజనులు తీర్మానం చేసినట్టు కూడా ఐటీడీ పీఓ మరి ఆ తీర్మానాలను కూడా బేఖారు చేస్తున్నారు. మేము పాదయాత్ర చేసినాం. 54 మంది గిరిజన కాంట్రాక్ట్ ఉపాధ్యాయుల కుటుంబాలు ఈరోజు రోడ్డున పడ్డాయి. ప్రభుత్వంలో అసెంబ్లీలో కూడా 7 గిరిజన ఎమ్మెల్యేలు ప్రస్తావించిన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఎందుకంటే గిరిజనులుగా మేము 15 సంవత్సరాలు ఈ ఉద్యోగాన్ని నమ్మి వయసు పైబడ్డది, వేరే ఉద్యోగాలకు అర్హత లేదు. మాకు తక్షణమే పాలక మండలి తీర్మానాన్ని అమలు చేసి ఉద్యోగులందరినీ రెన్యువల్ చేయాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం. నమస్తే, మేము ఆశ్రమ పాఠశాల కాంట్రాక్ట్ టీచర్స్ అండి. గత 15 సంవత్సరాలుగా మేము వీటి మీదే కాంట్రాక్ట్ టీచర్స్ మీదే ఆధారపడి బతుకుతున్నాం మేమంతా. ఈ సంవత్సరం మమ్మల్ని 54 మందిని విధుల నుండి తొలగించారు. ఏంటని పీఓ గారిని అడిగితే ముంపు వాళ్ళు వచ్చారు, అందుకే వాళ్ళందరూ సరిపోయారు కాబట్టి మిమ్మల్ని తొలగించడం జరిగిందని చెప్తున్నారు. 2014 నుంచి వాళ్ళతో పాటు మేము కూడా సమంగా ఉద్యోగాలు నిర్వహిస్తున్నాము. ఈ సంవత్సరమే మేము ఎక్కువయ్యామా? వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు సార్? 15 సంవత్సరాల మీద నుంచి మేము దీని మీద ఆధారపడి బతుకుతున్నాం. ఇప్పుడు మమ్మల్ని రోడ్డు మీద పడేశారు. మాకు దిక్కేంటి అసలు? ఎన్ని తీర్మానాలు చేశారు? పాలక మండలి సమావేశంలో కూడా అడిగాము. మేము అడిగితే చేస్తామని చెప్పి తీర్మానం చేశారు. కలెక్టర్ గారు ఉన్నారు, దాంట్లో పీఓ గారు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ ఉన్నారు సార్. మాకు న్యాయం చేస్తా ఉన్నారు. మేమందరం కూడా ఐటీడీఏ భవనం ఎక్కి మేము ఆత్మహత్యలు చేసుకుంటాము అని చెప్తే వెంటనే మీకు రెన్యువల్ని చేసేటటువంటి పరిష్కారాన్ని నేను చూపిస్తా అని చెప్పి పీఓ గారు చెప్పారు. 10 రోజులు దాటినా చేయలేదు మమ్మల్ని. అందుకని మేము 10-12 రోజులు రిలే నిరాహార దీక్షలు చేసాం ఐటీడీఏ ముందు. కనీసం మమ్మల్ని పట్టించుకోవట్లేదు. 2వ తారీఖు నుంచి పాదయాత్ర హైదరాబాద్ ఇందిరా పార్క్ వరకు చేశాము సార్. కాళ్ళు పొప్పలు ఎక్కాయి. మేము నడుచుకుంటూ హైదరాబాద్ వెళ్ళాము. మీకు అందరికీ తెలిసే ఉంటుంది. కనీసం మానవతా దృక్పథంతో కూడా మమ్మల్ని రెన్యువల్ చేయాలన్నటువంటి ఆలోచన కూడా రావట్లేదు అధికారులకి. తక్షణమే మమ్మల్ని రెన్యువల్ చేయకపోతే ఇంతమంది కూడా చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి మేము సభాముఖంగా తెలియజేస్తున్నాం సార్. మరి దయచేసి మేము స్కూళ్ళకి వెళ్ళే విధంగా మాకు తొందరగా దారి అనేది చూపిస్తారని చెప్పి మేము సభాముఖంగా తెలియజేస్తున్నాం.